బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీకి జగన్ వెళ్లాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మండలిలో అయితే మాటల తూటాలు పేరుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మండలిలో కాదు అసెంబ్లీలోనే తేల్చుకుందాము, మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అంటూ జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏపీలో లడ్డు వ్యవహారం పతాక స్థాయికి చేరింది. సిట్ ఛార్జ్ షీట్ పైన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. శాసన మండలిలో వారం రోజులుగా ఇదే అంశం పైన హోరెత్తుతోంది. ప్రభుత్వం తాజాగా లడ్డు వివాదం పైన కూడా ఏకసభ్య కమిషన్ నియమించింది. ఈ నియామకం పైన సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ సమయంలోనే కూటమి ప్రభుత్వం ఈ వివాదం పైన కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సంచలనంగా మారిన లడ్డు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ పైన సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారణ చేయనుంది. ఇదే సమయంలో ఈ వివాదం రాజకీయంగా పతాక స్థాయికి చేరడంతో అసెంబ్లీ వేదికగా చర్చించి అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచాలి అని కూటమి నేతలు భావిస్తున్నారు. వారం రోజులుగా మండలిలో నెయ్యి సరఫరా ఇందాపూర్ వ్యవహారం పైన వైసీపీ నేతలు చర్చకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో నిరసనలో భాగంగా చెప్పులు బూట్లు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకొని మండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారిని కించపరిచే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారు అని కూటమి ఆరోపిస్తోంది. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తిరుమలలో నెయ్యి సరఫరాపై టెండర్లు, ఇందాపూర్ వ్యవహారం పైన కూడా కీలక అంశాలు వెల్లడించారు. ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి మండలిలో వైసీపీ రాద్ధాంతం చేస్తోంది అని అభిప్రాయానికి ఈ ప్రభుత్వం వచ్చింది. అక్కడ తమ వాటిని బలంగా వినిపించేందుకు తమ బాధల గురించి చెప్పే ప్రయత్నం చేయాలి అని వైసీపీ సభ్యులు బలప్రయోగంతో మండలిని తప్పుదారి పట్టిస్తున్నారు అని ఎన్డీఏ కూటమి సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి అంశంతో పూర్తి వివరాలను కూడా తెలియజేసేందుకు శాసనసభే సరైన వేదిక అని అధికార కూటమి భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై చర్చ ముగిసినందున కల్తీ నెయ్యి అంశాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం శాసనసభలో చర్చించిన తరువాత అవసరాన్ని బట్టి మండలిలో కూడా చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ వారంలో ఏదో ఒక రోజు కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చించే సమయంలో సిట్ నివేదిక సహా అన్ని అంశాలు సభలో ప్రస్తావించి చర్చ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రభుత్వం తాజా వ్యూహాలపై జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్య నేతలతో చర్చించారు. మండలిలో చర్చ కోసం పట్టుబట్టాలి అని, అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధమైతే తాను కూడా హాజరవుతాను అని జగన్ చెప్పినట్టుగా పార్టీ నేతల నుంచి సమాచారం. ఈ అంశంలో ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకోవద్దు అని, ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో గట్టిగా ఉండాలి అని దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో కల్తీ నెయ్యి పైన చర్చకు సిద్ధమైన వేళ అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే వాదనలు వాస్తవాలపైన ఆసక్తిగా ఉంది.